అమెరికా అదో కలల స్వర్గధామం. కలల సాకారానికి దారి చూపించే మార్గం. అమెరికాలో ఉద్యోగమన్నా నివాసమన్నా అదో స్టేటస్ సింబల్. అక్కడ జాబ్ కోసం కష్టపడుతూ డాలర్ డ్రీమ్స్ కంటూ అలా ఆకాశం వైపు చూసే భారతీయులు ఎందరో. అందరి కలలను లాగేసుకుంటున్నాడా? కలలపై ట్రంప్ నీళ్లు చల్లుతున్నాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ట్రంప్ నిర్ణయాలు మనోళ్లకు వణుకు పుట్టించేస్తున్నాయి. బర్త్ సిటిజన్షిప్ రద్దుతో భారతీయులకు భారీ ఎఫెక్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? మనోళ్ల మీద ఎలా ప్రభావం పడుతుంది? వాచ్ దిస్. మనోళ్ల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు చల్లుతున్న ట్రంప్ ఆదేశాలతో భారతీయులకు వణుకు. వీసాలు, బర్త్ సిటిజన్షిప్ పై సంచలన నిర్ణయం. అమెరికా ఆశలు ఇక వదిలేసుకోవాల్సిందేనా? ఇక అందరూ మరో దేశం చూసుకోవాల్సిందేనా? ట్రంప్ ఆదేశాలతో భారతీయులపై ఎఫెక్ట్ ఎంత? అదో కలల ప్రపంచం. అక్కడి స్వేచ్ఛాయుత జీవితం ఓ ఆకర్షణ. H1B వీసా ఒక ఆశ. గ్రీన్ కార్డ్ ఆ కలలకు సాకారం. అమెరికాను ఓ దేశంలా మాత్రమే చూడ్డం మానేశారు మనోళ్లు ఎప్పుడో. అమెరికా అంటే స్టేటస్ సింబల్. ఉపాధికి, స్థిరపడడానికి ప్రపంచంలోని చాలా దేశాలకు ఇది గమ్యస్థానం. అందుకే ఆ దేశానికి అక్రమంగానో సక్రమంగానో వలస వెళ్లి స్థిరపడాలనుకునేవారు ఎందరో. అలా కలలు కంటున్న చాలా మందికి జలకిచ్చారు ట్రంప్. అమెరికా పౌరసత్వాన్ని రక్షించే పేరుతో ఆయన తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇప్పుడు కోట్ల మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది బర్త్ సిటిజన్షిప్ రద్దు, అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై వేటు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విధానానికి ట్రంప్ బ్రేకులు వేశారు. ఇదే ఇప్పుడు భారతీయులపై భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వారందరిపై ట్రంప్ నిర్ణయం భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం 2024 వరకు దాదాపు 54 లక్షల మంది భారతీయులు యుఎస్ లో నివాసం ఉంటున్నారు. అగ్రరాజ్యం మొత్తం జనాభాలో ఇది 1.47%. ఇందులో మూడింట్లో 2వ వంతు మంది, అంటే 36 లక్షల మంది ఫస్ట్ జనరేషన్ వలసదారులు. మిగతా వాళ్లంతా, అంటే దాదాపు 18 లక్షల మంది వరకు అమెరికాలో పుట్టిన వాళ్లే. ఈ 18 లక్షల మందిపై ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్ చూపించడం ఖాయం. అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం, గ్రీన్ కార్డ్, అమెరికా మిలిటరీ సభ్యత్వం, ఇలా తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికైనా ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి. అప్పుడే వారి పిల్లలకు పుట్టుకతో దేశ పౌరసత్వం ఇస్తామని ట్రంప్ అంటున్నారు. ఇది అమల్లోకి వస్తే H1B వీసా మీద అమెరికాలో నివాసం ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల పిల్లలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. గతంలో తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్టేటస్ తో సంబంధం లేకుండా యుఎస్ లో పుట్టిన పిల్లలకు పౌరసత్వం లభించేది. 1868లో ఆమోదించిన యుఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణ ఆధారంగా ఈ హక్కు కల్పించారు. అప్పటి అంతర్యుద్ధం తర్వాత గతంలో బానిసలుగా ఉన్న వ్యక్తులకు పౌరసత్వాన్ని అందించే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది దాదాపు 150 సంవత్సరాలకు పైగా అమల్లో ఉంది. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ తో అక్రమ వలసలు పెరుగుతున్నాయన్నది ట్రంప్ వాదన. భారత్, చైనాతో పాటు ఇతర దేశాల జనాలు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. బర్త్ టూరిస్టులు, అంటే ప్రసవించడానికి యుఎస్ వెళ్లే మహిళలు తమ బిడ్డలకు యుఎస్ పౌరసత్వం పొందుతున్నారు అన్నది ఆయన ఆరోపణ. ఇది అమెరికా పౌరసత్వానికే ఇబ్బందిగా మారుతుందని అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన తర్వాత 30 రోజుల్లో అది అమల్లోకి వస్తుంది. అది కానీ ఇంప్లిమెంట్ అయితే H1B వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు చుక్కలే. H1B వీసాలపై చాలా మంది ఉద్యోగులు అమెరికాలో ఉంటున్నారు.
వాళ్ళంతా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు బర్త్ సిటిజన్షిప్ రద్దు చేస్తే వారి పిల్లల భవిష్యత్ ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి గ్రీన్ కార్డులు రావడానికి చాలా టైం పడుతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ లేకపోతే వారి పిల్లలకు కూడా మరిన్ని అడ్డంకులు ఎదురవుతాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ పొందకపోతే యుఎస్ లో జన్మించిన పిల్లలు 21 ఏళ్లు నిండిన తర్వాత అమెరికాను వదిలిపెట్టి వెళ్లిపోవాలి. దీంతో కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఈ ఆర్డర్ తో నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వం దక్కదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుపై ట్రంప్ సంతకం అయితే చేశారు, కానీ అది అమలు కావడం చాలా కష్టం. యుఎస్ రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది సుదీర్ఘమైన క్లిష్టమైన ప్రక్రియ. దీనికి ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలోనూ 3/2 మెజారిటీ అవసరం. దీంతో పాటు 4/3 రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఇకటు చట్టపరంగా కూడా అసాధ్యమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి చరిత్ర చెబుతోంది కూడా అదే. బర్త్ రైట్ సిటిజన్షిప్ ను యుఎస్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో సమర్థించింది. 1898లో యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ అనే సంచలన కేసులో యుఎస్ పౌరులు కాని తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన బిడ్డను అక్కడి పౌరుడే అని తీర్పిచ్చింది. ఈ కేసును ఆధారంగా చేసుకుని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు న్యాయపరమైన సవాళ్లు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసి కుటుంబాలను విడదీస్తారా అని ప్రశ్నిస్తే ఎవరిని విడదీసేది లేదు, కుటుంబంలో అందరినీ పంపించేద్దామంటూ ట్రంప్ ఆన్సర్ ఇచ్చారు. ఆ మధ్య ఈ ఒక్క మాటతో ఆయన తీరు అర్థం చేసుకోవచ్చు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ ట్రంప్ ప్రతి నిర్ణయం ఈ 2 మాటల చుట్టే. అక్రమ వలసలను తిరిగి పంపించేస్తారని పదే పదే చెబుతుండడం మనోళ్లకు టెన్షన్ పెంచుతోంది. ఎందుకింత కంగారు? H-1B వీసాలపై ట్రంప్ విధానం ఏంటి? ఇక మనం అమెరికా కలలు ఆపేసుకోవడం బెటరా? అక్రమ వలసలపై సీరియస్ గా ఉన్న ట్రంప్ తీరుతో వణికిపోతున్న భారతీయులు. H-1B ఆశలు కూడా వదిలేసుకోవాల్సిందేనా? అమెరికా కలలకు బ్రేక్ చెప్పుకోవాల్సిందేనా? బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు వెనక ట్రంప్ ప్లాన్ ఇదా? ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు ఏమైనా తగ్గేదేలే అని ట్రంప్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో ఇప్పుడు ప్రపంచం వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా స్థానికులకు ఉద్యోగాలు, అక్రమ వలసలపై ట్రంప్ సీరియస్ గా కనిపిస్తున్నారు. చెప్పినట్లుగానే బాధ్యతలు తీసుకోగానే పుట్టుకతో పౌర హక్కు నిబంధనను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది అమలవుతుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా ట్రంప్ నిర్ణయం వెనుక వ్యూహం వేరే ఉందా అన్న సంగతి వినిపిస్తోంది. ప్రస్తుతం H-1B వీసా మీద ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డు దక్కాలంటే 100 ఏళ్లు పడుతుంది. అయితే ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం వల్ల అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎవరికి వారు సొంతంగా దేశం వదిలే వ్యూహమే ఇది అనే చర్చ జరుగుతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుతో కుటుంబాలను విడదీయడం కాదు, అందరినీ పంపించేయడం అంటూ ట్రంప్ ఆ మధ్య అన్న మాటలకు అర్థం ఇదే అనే చర్చ జరుగుతోంది. సో వలస వెళ్ళటం ఉద్యోగానికి తప్పు కాదు. వలస వెళ్ళటం మంచి ఆపర్చునిటీస్ వస్తే భారతదేశానికి మంచిది. కొంతమంది వెళ్తే తప్పకుండా అది ఇంకా జరుగుతూ ఉంటుంది. గల్ఫ్లో 70 లక్షల మంది ఉన్నారు, ఇంకా అది పెరిగే అవకాశం ఉన్నది. సో అది భారతదేశం కూడా ఉపయోగం. మనం ప్రపంచానికి ఆఫర్ చేసే స్కిల్, మన సోషల్ టెంపర్మెంట్ అంటే మంచిగా ఉండి అక్కడ కలిసిపోయి గొడవ లేకుండా చేసే వ్యవహారం భారతీయులని బ్రాండ్ ఉన్నది. కాబట్టి వలసకి మాత్రం భారతీయులకి కరువు మాత్రం లేరు. ఇకటు అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపించేయక తప్పదన్న ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలోని మనోళ్లను వణికిస్తున్నాయి. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితే ఉంది. వీసా గడువు పూర్తయినా సరే ఇంకా అక్కడే ఉంటున్న వారికే అసలు సమస్య. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో దాదాపు 1,40,00,000 మంది వరకు ఉంటున్నారు అన్నది ఓ అంచనా. అందులో భారతీయుల సంఖ్య సుమారు 7,25,000 మంది వరకు ఉంటారని చెప్తున్నారు.
ఇప్పటికే దాదాపు 18,000 మంది అక్రమ భారతీయ వలసదారులను వెనక్కి పంపాలని అమెరికా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక అటు అమెరికాతో వాణిజ్య దౌత్యపరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఇండియా కూడా సహకరిస్తోంది. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతాను అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీని గుర్తు చేసుకుని మనోళ్లు మరింత టెన్షన్ పడుతున్నారు. H-1B వీసాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని చాలా రోజులుగా ట్రంప్ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. H-1B వీసాలు పొందేందుకు షార్ట్ కట్ అయిన ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే వివేక్ రామస్వామి, మస్క్ లాంటి వాళ్లు ఈ వీసాలకు మద్దతిస్తున్నారు. దీంతో H-1B వీసాలపై రిపబ్లికన్లలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. H-1B వీసాల కోసం వెయిట్ చేసేవాళ్లు, గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూసేవాళ్లు, ఇండియన్ టెక్ ఎక్స్పర్ట్స్ భవిష్యత్ అయోమయంలో పడింది. ప్రస్తుతం H-1B వీసాల్లో 72% భారతీయుల దగ్గర ఉన్నాయి. H-1B వీసా కార్యక్రమంలో మనోళ్లే ఆధిపత్యం చెలాయిస్తున్న ట్రంప్ రెండో టర్ములో పరిస్థితి మారడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏరివేత మొదలు కాబోతోంది. H-1B వీసా ఉన్న వ్యక్తికి US లో 6 ఏళ్లు ఉండేందుకు అనుమతి ఉంటుంది. స్టార్టింగ్ లో 3 ఏళ్లు వీసా వస్తుంది. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. అమెరికాలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే అతిపెద్ద వలస గ్రూప్. దీంతో H-1B వీసా విధానాలే కాదు, గ్రీన్ కార్డు విధానాలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. అది జరిగితే అమెరికా కలలకు బ్రేకులు వేసుకోవాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీ రంగంలో అమెరికాలో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది H-1B వీసాపై అక్కడికి వెళ్లారు. వీసా నిబంధనల విషయంలో ట్రంప్ గతంలో కఠినంగా వ్యవహరించారు. ఇది భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం చూపించింది. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే అమెరికాలో భారతీయులకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. ట్రంప్ గతంలోనూ H-1B వీసాల జారీ విషయంలో అనేక ఆంక్షలు తీసుకొచ్చి కఠినతరం చేశారు. అయితే ఇప్పుడు రిపబ్లిక్ పార్టీలో ఈ వీసాలపై చాలా రచ్చ నడుస్తోంది. ట్రంప్ నుంచి పాజిటివ్ గా మాటలు వినిపిస్తున్నా తర్వాత రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తి రేపుతోంది. వాళ్లది ఓ టెన్షన్ అయితే అమెరికా లక్ష్యంగా బతుకుతున్న యువకుల ఆశలపై కూడా ట్రంప్ నీళ్లు చల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అటు ట్రంప్ రాకతో అమెరికాలోని విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ నెమ్మదిగా కరిగిపోతున్నాయి. అమెరికాలో ఉద్యోగం, నివాసం రాబోయే రోజుల్లో మరింత కష్టంగా మారడం ఖాయమా? ఇక ఆ ఆశలకు నీళ్లు వదిలేసుకోవాల్సిందేనా? ట్రంప్ ఎఫెక్ట్ భారతీయులపై ఎన్ని రకాలుగా పడే ఛాన్స్ ఉంది? ట్రంప్ దెబ్బతో కరుగుతున్న డాలర్ డ్రీమ్స్, అమెరికా ఆశలకు నీళ్లు వదిలేయాల్సిందేనా? అసలు H-1B వీసాలపై ఇంత వ్యతిరేకత ఎందుకు? విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పవా? అమెరికాలో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. అమెరికాలో చదువుకోవాలని, డబ్బు సంపాదించాలని అనుకునే విద్యార్థుల కలలపై ట్రంప్ సర్కారు నీళ్లు చల్లడం ఖాయంగా కనిపిస్తోంది. 2023-24 అకాడమిక్ ఇయర్లో భారతీయ విద్యార్థులకు ఇచ్చిన F-1 వీసాలలో ఇప్పటికే కోత పడింది. 2022తో పోల్చుకుంటే సుమారు 80,000 వీసాలు తగ్గాయి. ఇప్పుడు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం పైన, ఆ తర్వాత అక్కడే ఉండి ఉద్యోగాల్ని చేసుకునేందుకు వృత్తిపరమైన H-1B వీసాలపైన వ్యతిరేకత పెరుగుతోంది. ట్రంప్ అనుచరులైన స్థానికులు ప్రారంభించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమం ఇప్పుడు అక్కడి భారతీయ విద్యార్థులను టెన్షన్ పెడుతోంది. సంచలన ఆదేశాలిస్తూ దూకుడు మీద కనిపిస్తున్న ట్రంప్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అధికారంలోకి వస్తే H-1B వీసా జారీ విధానాన్ని సంస్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్టులు OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద దృష్టి సారించారు. F-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు మొదటి విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత OPTలో పార్టిసిపేట్ చేయొచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం OTPలో చేరడానికి చాలా మంది విదేశీ విద్యార్థులు, ప్రత్యేకించి భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు చదవడం కోసం వస్తారు.
ఓపీటీలో ఉన్నప్పుడే కొందరు విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ తమ అవసరాలకు సరిపడా డబ్బులు సంపాదిస్తారు. అదే ఇప్పుడు లోకల్స్ కి నచ్చడం లేదు. తమకున్న నాన్ స్కిల్డ్ ఉద్యోగాలను కూడా భారతీయులే చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఓపీటీకే ఎసరు పెడితే ఆ తర్వాత H1B వీసాల వరకు పోయే అవకాశం ఉండదు అన్నది వాళ్ల ప్లాన్. భారతదేశం నుంచి 90% వెళ్ళిన వాళ్ళు వీసాస్తో పర్మిషన్తో తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా ఉంటున్నారు. అక్కడక్కడ 5-10% ఉన్న వాళ్ళు స్టూడెంట్స్కే వెళ్ళి వ్యవహరించుకోవటం, లేకపోతే రీసెంట్గా అలవాటు అయిన గత 2-3 సంవత్సరాలు మెక్సికో సరిహద్దు నుంచి మిగతా ప్రజలు దూకేసినట్టుగా వెళ్ళి చేయటం, అది కొత్త సమస్యలు వచ్చినాయి. ఆయన చేసేది ఏంటంటే ఆయన దేశంలోకి ఎవరు వచ్చినా కరెక్ట్ రూట్లో రావాలి, మనకు తెలియాలి, అది న్యాయంగా రావాలి అన్న దాంట్లో మనం తప్పు పడతాం కష్టం. అమెరికాలో 14,90,000 మంది F1, MI వీసాలు కలిగిన విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో 23% మంది అంటే 3,44,686 మంది ఓపీటీ ద్వారా పనిచేయడానికి అనుమతి పొందారు. దీంతో అమెరికన్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని లోకల్స్ వాదన. ఓపీటీని రద్దు చేస్తే గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీ విద్యార్థులు పని అనుభవం పొందకుండానే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీంతో అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అమెరికా ఏటా 85,000 H1B వీసాలు మాత్రమే ఇస్తుంది. దీంతో అమెరికా జనాభాలో పెద్ద మార్పేమీ ఉండదు. అయితే మనోళ్ల వల్లే ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వాళ్లు వాదిస్తున్నారు. నిజానికి ఈ అసంతృప్తే ట్రంప్ను గెలిపించింది. దీంతో ఇప్పుడు H1B వీసాల మీద ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నది చాలా మందిని టెన్షన్ పెడుతోంది. ట్రంప్ మొదటి హయాంలో H1B వీసా విధానం చాలా ఒడిదుడుకులకు లోనైంది. ఫిల్టరింగ్ పేరుతో అడ్డగోలు ప్రయోగాలు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చాలా స్ట్రిక్ట్ చేయడం లాంటి వాటితో అమెరికా కలలు కనే భారతీయ ఔత్సాహికుల్లో వారి కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అయితే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తున్న పరిణామాలతో ఈ సవాళ్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో డాలర్ డ్రీమ్స్ క్రమంగా కరిగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రతి ఆదేశం ఓ సంచలనంగా కనిపిస్తోంది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని బాంబులు పేల్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వలసలు, వీసాల ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాకే నష్టమనే చర్చ జరుగుతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ నిర్ణయంతో అమెరికాకు నష్టం ఎలా? ఆర్థికంగా అమెరికాకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయా? అక్రమ వలసలను అడ్డుకోవడం అనేది మంచి నిర్ణయం. అదొక్కటే చేస్తానంటే నిజంగా అభ్యంతరం చెప్పేవారు కూడా ఉండరు బహుశా. అయితే ఓవరాల్ వలసలపైనే ప్రభావం చూపించేలా నిర్ణయం తీసుకోవడం, బైబెర్త్ గ్రీన్ కార్డు ఫెసిలిటీని ఎత్తివేయడం లాంటి వాటితో అమెరికాకే నష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్, చైనా, మెక్సికో సహా అనేక దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్తున్న వారు ఎక్కువ. అయితే ఒక్క మెక్సికో నుంచి మాత్రమే ఎక్కువ అక్రమ వలసలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వలసలను అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ తన మొదటి హయాంలో గోడ కట్టించారు. అయినా సరే వలసలు ఆగడం లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న ఆదేశాలు అసలుకే ఇబ్బంది వచ్చేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎక్కువగా తెలుగు ప్రజలకి డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే క్వాలిఫైడ్ పీపుల్ అమెరికాలో ఉద్యోగాలు వస్తున్నాయి, హై పవర్ జాబ్స్ అవుతున్నాయి, ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. అది ఒక రకమైన మంచి ఆలోచన ఉన్నది. ఇంకా డ్రీమ్స్ అన్నీ అయిపోయినాయి అనుకోవటం కష్టం. ఎంతవరకైనా భారతదేశంలో క్వాలిఫికేషన్స్ ఉంటే, ఇంజనీరింగ్ స్కిల్స్, మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవి ఉన్న స్కిల్స్ ఉంటే ప్రపంచానికి అవసరం, అమెరికాకి ముఖ్యంగా అవసరం. అందువల్ల డ్రీమ్స్ అనేది మాత్రం పోయేది లేదు. ఉద్యోగాలు వస్తాయి, వీసాలు ఇస్తారు, మెరిట్ వీసాలు ఇస్తామంటున్నారు. H1B కాకుండా కంపెనీలు నిజంగానే సెలెక్ట్ చేస్తే ఇస్తామంటున్నారు. ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే అమెరికాకు ఇమిగ్రేషన్ ఆదాయం ఎక్కువ. దీనిపై ప్రభావం పడేలా ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయనే చర్చ జరుగుతోంది. అమెరికాకు వివిధ రూపాల్లో ఏటా వచ్చే ఆదాయంలో వీసాలు, ఇమిగ్రేషన్ ద్వారా 28% ఉంటుంది. కీలకమైన ఐటీ, పారిశ్రామిక రంగాలతో పోల్చుకుంటే 2% ఎక్కువ. అయితే అక్రమ వలసలు టెన్షన్ పెడుతున్న మాట కూడా నిజమే.
అయితే దాన్ని ఆపేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదన్నది మరికొందరి వాదన. ఇక వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. వర్క్ వీసాలపై పరిమితులు కీలక రంగాల్లో మానవ వనరుల కొరతకు దారితీస్తాయి. ఇకటు వీసా, గ్రీన్ కార్డు నిబంధనలతో అమెరికాకు వెళ్లాలనుకునేవారు తమ ఆలోచన మార్చుకునే అవకాశం ఉంటుంది. కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలను ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక వీసాలు, వలసల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ఐటీపై ప్రభావం పడితే జీడీపీ మరింతగా తగ్గుముఖం పడుతుంది. ఇది దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది.